కోటి కాంతుల సమాహారమైన కార్తీక మాసానికి భగవద్భక్తులందరికీ పునఃస్వాగతం. చూస్తుండగానే మనము 15వ రోజుకు అవలీలగా సునాయాసంగా ఆ దేవదేవుని కృప వల్ల మనము చేరుకున్నాము. అలాగే భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ కార్తీక మాస వ్రతాచరణ ఆచరిస్తున్నామని, మరియు కార్తీక దీపదానము, వస్త్రదానము, అన్నదానము, వారికి సాధ్యమైనంత వరకు సత్కార్యాలు చేస్తున్నామని మాకు తెలియజేస్తున్నారు. చాలా సంతోషము. మీరు ఇలాగే కొనసాగించి దిగ్విజయంగా కార్తీక మాస వ్రతాచరణాన్ని ఆచరిస్తారని ఆ దేవదేవుణ్ణి వేడుకుంటూ ఈరోజు మనము స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్య పారాయణ గ్రంథము 15వ రోజున 29, 30 అధ్యాయములు పారాయణము చేయవలెను. 29వ అధ్యాయము. అంబరీషుడు దుర్వాసుని వైపు తిరిగి, స్వామి, మీరింక చింత మానండి. నేను మహాపాపిని, ఆకలితో అన్నార్తులై వచ్చిన మిమ్ములను ఆరాట పెట్టిన అజ్ఞానిని. అయినను మీరు నా యందు దయతోనో, దైవ ప్రేరణ వల్లనో, లేక మరే ఇతర కారణం వల్లనో అతిథిగా వచ్చారు. నా యందు కరుణ ఉంచి దయతో నా సర్వ పాపములను ఉపశమింపజేయమని వేడుకున్నాడు. అంతటా దుర్వాసుడు అంబరీషుని ఔదార్యానికి, సహనానికి మిక్కిలి ఆశ్చర్యము చెందినవాడే మిక్కిలి సంతసించి, ఓ అంబరీష, నీ మంచితనమునకు, నీ ఔదార్యమునకు నిన్ను ప్రశంసింపకుండా ఉండలేకపోతున్నాను. నాకు ప్రాణభిక్ష పెట్టి తండ్రి లాంటి వాడవయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి, కానీ వయసులో పెద్దవాడిని, పైగా బ్రాహ్మణుణ్ణి. అందువల్ల నేను నీకు నమస్కరించలేకపోతున్నాను. అది నీకు ఆయుక్షీణం. నీవు అన్యదా భావించవద్దు. నిన్ను ఇబ్బందుల పాల్చేసిన నీవు నాకు ప్రాణభిక్ష పెట్టావు. నీ వంటి మహాత్మునితో కలిసి భుజించడం నా పుణ్యఫలం అంటూ అంబరీషుని ఆతిథ్యాన్ని స్వీకరించి అతడిని ఆశీర్వదించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు దుర్వాసుడు. ఇక్కడ మనకొక ప్రశ్న ఉత్పన్నం కాక మానదు. అదేమిటంటే, అసలు దుర్వాసుడు అంబరీషుని వద్దకు ఎందుకు వచ్చాడు? అతని రాకలో అంతరార్థమేమిటి అని గమనిస్తే, విష్ణు భక్తుల మహత్వాన్ని లోకానికి ప్రకటించడానికే దుర్వాసుడు వచ్చాడని తెలుస్తుంది. అంతేకాని మరొకటి కాదు. కావున కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కటిక ఉపవాసము, జాగరణలు చేసి ఆ మర్నాడు అంటే క్షీరాబ్ది ద్వాదశి యథాప్రకారము నిత్య పూజలు గావించుకొని బ్రాహ్మణులను పిలుచుకొని వారితో పాటు ద్వాదశి పారణ చేయడం అత్యంత శ్రేయస్కరం మరియు పుణ్యదాయకం. ఈ కార్తీక ద్వాదశి పారణ ద్వాదశి గడియలు దాటక ముందే చేయాలి. దానివల్ల సర్వ పాపాలు తొలగిపోయి జీవుడు జీవన్ముక్తి పొందగలడు. ఈ అంబరీష వృత్తాంతమును పఠించినను, విన్నను, చదివించినను గత జన్మ పాపముల నుండి విముక్తి పొంది సద్గతులను పొందగలరు. ఇహపర లోకాలలో సుఖాన్ని పొంది అంత్యమున మోక్షమును పొందగలరు. 29వ అధ్యాయము సమాప్తము. విన్నారు కదా, మహాభక్తుడైన అంబరీషుణ్ణి ఆ శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు తన సుదర్శన చక్రాన్నే అతనికి కాపలాగా, రక్షణగా ఉంచాడు. కావున భక్తులారా, ఆ భగవంతుని నమ్ముకుంటే మనకు లోటేమున్నది? కనుక మనం కూడా భక్తి శ్రద్ధలతో కార్తీక మాస వ్రతాచరణం చేసి ఆ దేవదేవుని అనుగ్రహానికి పాత్రులవుదాము. 30వ అధ్యాయము. సూతుడు ఇట్లు వినిపించగా విన్న సౌనకాది మహామునులు, ఓ పురాణ పురుష, పుణ్యమైన అతి పవిత్రమైన పురాణములను ఔపోసన పట్టిన ఓ వ్యాసుని శిష్యుడా, కలియుగంలో మానవులు రాగద్వేషాది పాపయుక్తులై సంసారగ్రస్తులై కల్మష గతులనాచరించుచున్నారు. అవివేకుల మనుచున్న వారికి సునాయాసంగా పుణ్యము కలిగే ఉపాయం ఏదైనా ఉంటే విన్నవించండి. ధర్మాలలోకెల్లా ఉత్తమ ధర్మమేది? దేవాది దేవతల్లో అది దేవుడైన ఉత్తమ దేవుడెవరు? మోక్షము కలిగే మార్గమేది? అరిషడ్ వర్గాలలోని మోహాన్ని జయించుటెట్లు? మందభాగ్యులు, బుద్ధిహీనులు, జరామృత పీడితులు అయిన ఈ కలికాలపు మానవులు సూక్ష్మంలో మోక్షం ఎట్లు పొందగలరు? మున్నగు సందేహాలకు సమాధానము చెప్పి మమ్ములను కృతార్థులు గావించండి అని ప్రార్థించారు. అప్పుడు సూత మహర్షి వారికిట్లు చెప్పసాగారు. మునులారా, చాలా మంచి ప్రశ్నలే వేశారు. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను చర్చించడం వల్ల తీర్థయాత్ర, స్నాన ఫలప్రాప్తి, యజ్ఞయాగాదుల వల్ల లభించే పుణ్యము కలుగుతుంది. శ్రీమన్నారాయణుని సేవించడమే కార్తీక వ్రత ఉత్తమ ధర్మము. సమస్త వేదముల, సమస్త శాస్త్రముల సారమే విష్ణువు, విష్ణు భక్తి. విష్ణు భక్తికి మించిన తరుణోపాయము లేదు.
శ్రీమన్నారాయణ్ణి ప్రీతి చేయుటకై కార్తీక మాసంలో స్నాన దాన జప పూజ దీపారాధనలు చేసేవారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సూర్యుడు తులారాశిలో ఉండే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు అంటే ఈ నెలంతా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు. కార్తీక మాస వ్రతాచరణను చేయని మరియు ఆచరించని వారు అంధతా మిశ్రమము అనే నరకయాతనను అనుభవిస్తారు. ఈ కార్తీక మాసంలో కావేరీ నది స్నానం చేసిన వారు పరలోకమందు కీర్తి పొందెదరు. కార్తీక మాస వ్రతాచరణ చేస్తూ నెల రోజులు కార్తీక స్నానము చేసి దీపారాధన చేయువారు విష్ణు ప్రీతులై వైకుంఠ ప్రాప్తి పొందగలరు. ఈ కార్తీక మాస వ్రతాచరణ గావించని వారు 10,000 జన్మల వరకు చండాలపు జన్మలనెత్తుదురు. ఈ కార్తీక మాస వ్రతాచరణము సర్వశ్రేష్టమైనది. అంతయే కాక శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన మాసము. సర్వశ్రేష్టము పుణ్యదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణను ఆచరించుటకు పెట్టి పుట్టాలి. ఈ భాగ్యం అందరికీ రాదు, పాపులకి భాగ్యం లభించదు. ఈ మాసంలో యథాశక్తిగా కార్తీక స్నాన దాన జప పూజాదికాలు, దీపదానము, కంచుపాత్ర దానము, దీపారాధన, ధన ఫల పుష్ప ధాన్య గృహాది దానాలు చేయడం వల్ల అగణిత పుణ్యఫలం పొంది సర్వ పాపాల నుండి విముక్తులై పుణ్యాత్ములై విష్ణుపదం పొందగలరు, ఇహపర సౌఖ్యములను అనుభవించగలరు అని సౌనకాది మహామునులకు సూత మహర్షి వివరించారు. కార్తీక పౌర్ణమి నాడు కొందరు మహర్షులు శుచిర్భూతులై నైమిషారణ్యమందలి సౌనకాది మహామునులుండే ఆశ్రమానికి వేంచేశారు. అందరూ కార్తీక మాస వ్రత మహాత్మ్యాన్ని గురించి చెప్పుకోసాగారు. ఇంతలో వ్యాస శిష్యుడైన సూత మహర్షి అక్కడికి వచ్చారు. వారందరూ వినయపూర్వకంగా లేచి నిలబడి మర్యాదపూర్వకంగా, ఓ సూత మహర్షి, నేడు కార్తీక పౌర్ణమి కావున ఈరోజు వన భోజనాలను ఏర్పాటు చేశాము, దానికి మీరే ఆధ్వర్యం వహించాలి అన్నారు. సూత మహర్షుల వారు ఎంతో సంతోషించి దానికి అంగీకరించారు. వారు అందరూ క్రమశిక్షణతో ధాత్రి వృక్ష సంయుతమైన ఒక చక్కటి అందమైన ప్రదేశానికి చేరుకున్నారు. ఒక ఉసిరిక చెట్టు క్రింద శ్రీహరి ప్రతిమను కార్తీక దామోదరుడిగా ప్రతిష్ఠించారు. ఉసిరిక పండ్లతో స్వామిని ఆరాధించారు. తరువాత గోవింద అంటూ భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అటు పిమ్మట వన భోజనాల కార్యక్రమాలు నిర్వర్తించి శ్రీహరిని భక్తి శ్రద్ధలతో పూజించారు. తరువాత జరగవలసిన విధులన్నింటినీ పూర్తి చేసుకుని సాయంకాలం సంధ్యావందనాలు పూర్తి గావించి ముందుగానే తయారు చేసుకున్న తులసి బృందావనాన్ని చేరుకున్నారు. అక్కడ మరలా కార్తీక దామోదరుణ్ణి ప్రతిష్ఠించుకున్నారు. ప్రాణప్రతిష్ఠాదులు చేసి ఓం శ్రీ తులసి ధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ దీపారాధన చేసి షోడశోపచార యుక్తంగా పూజను నిర్వర్తించారు. అవి వరుసగా ధ్యాన ఆవాహన, ఆసన, అర్ఘ్య, పాద్య, ఆచమన, మధుపర్క, స్నాన, వస్త్ర, ఆభరణ, గంధ, పుష్పాక్షత, ధూప, దీప నైవేద్యాల పుష్పాలంకరణలు, నమస్కారాలు చేశారు. విష్ణు ప్రతిమకు ఎదురుగా ఎగుడు దిగుడు వంకరలు పుచ్చులు ఇత్యాదులు లేని చక్కని అందమైన కలప స్తంభాన్ని పాతి దానిపై శాలివ్రాహి ధాన్య తిలాదులను దానిపై ఆవునేతితో దీపారాధన చేసి శ్రీమన్నారాయణునికి అర్పించారు. అటు పిమ్మట ఆనాటి వరకు అంటే కార్తీక మాసాదిగా చెప్పుకున్న స్కాంద పురాణాంతర్గత విశేషాలను, భక్తుల చరిత్రలను, కార్తీక మాస వ్రత మహాత్మ్యంను మరలా స్మృతించారు. తదనంతరం సూత మహర్షుల వారిచే చెప్పబోవు సంపూర్ణ కార్తీక పురాణమును వినుటకి ఏతించిన మునులందరికీ కార్తీక దీపాలను, ఉసిరిక పండ్లను, దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు. నాటి రాత్రి సమయాన్ని కూడా గడిపిన సూత సౌనకాది మహామునులందరూ హరినామ స్మరణతోడను, భజనలు, కీర్తనలు, పురాణ శ్రవణముతోనూ, నృత్యగానాలతోనూ భగవంతునికి కైంకర్యం చేసి భగవత్ సేవలలో గడిపి భక్తి పారవస్యంతో తన్మయులై జన్మ సాఫల్యం చేసుకొని సంతృప్తులయ్యారు. 30వ అధ్యాయము సమాప్తము. ఇది స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము సమాప్తము. ఇప్పటి వరకు మనము స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 15 రోజులు విన్నాము. ఇప్పటి నుండి పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్య పారాయణ గ్రంథము మనము 16వ రోజున వినబోతున్నాము. విన్నారు కదా, ఇప్పటి వరకు
మనము 15 రోజులు నిరంతరాయంగా అకుంఠిత దీక్షా పరులై కార్తీక మాస వ్రతాచరణాన్ని ఆచరించాము. మనము కూడా కార్తీక పౌర్ణమి రోజు వన భోజనాలను ఏర్పాటు చేసుకొని మన బంధుమిత్రులతో శ్రేయోభిలాషులతో వన భోజనాలను ఏర్పాటు చేసుకొని అక్కడ శ్రీహరి భజనలు కీర్తనలు పురాణ పఠనము చేయడము అత్యంత శ్రేయస్కరమైనది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమము కేవలము మనలో భక్తి ప్రపత్తులను ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించడానికి మాత్రమే నిర్దేశింపబడి ఉన్నది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైన మంచి వీడియోల కొరకై మన ఆధ్యాత్మిక ఛానల్ను సందర్శించండి. రేపు మనము పద్మపురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 16వ రోజు 31, 32 అధ్యాయములు పారాయణ చేద్దాం. ఓం తులసీ దేవ్యే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ తులసీ ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః.